తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జనరేషన్ కూడా అది ఎప్పటికి కూడా అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన స్పీకర్ గారి అనుమతి తీసుకొని పీపీటీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర శాసనసభలో. అయితే ఆ సందర్భంలో ఇదే కాంగ్రెస్ శాసనసభ పక్షం వాళ్ళు ఆ రోజు స్పీకర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. మీ అందరికీ గుర్తుండాలి, వీరు ఆ రోజు బైకాట్ చేసినారు, రాలేదు. ముఖ్యమంత్రి గారి పీపీటీకి 2016లో శాసనసభలో వీళ్ళు శాసనసభలో బైకాట్ చేసినారు. ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్కి వాళ్ళు రాలేదు. అయితే అప్పుడు వీళ్ళు స్పీకర్ గారికి రాసిన ఉత్తరం ఇది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మార్చి 30, 2016 ఆ రోజు కాంగ్రెస్ శాసనసభ పక్షం రాస్తూ దీంట్లో సంతకం పెట్టింది. ఇప్పుడు ఎవరైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అట్లనే శాసనసభ్యుడు హోదాలో ఆ రోజు సంతకం పెట్టిరు ఈ ఉత్తరం మీద. అట్లనే ఇప్పుడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో భట్టు విక్రమార్క గారు ఆ రోజు కూడా ఆయన సంతకం పెట్టినారు దీంట్లో. అట్లనే పద్మావతి గారు ఇవాళ సభ్యురాలుగా ఉన్నారు, ఆమె కూడా సంతకం పెట్టింది. అప్పుడు వాళ్ళు ఈ లెటర్లో వాళ్ళు ఏమన్నారంటే స్పీకర్ గారికి ఉద్దేశిస్తూ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటెండ్ ఇఫ్ ద ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఈజ్ హెల్డ్ ఇన్ ద అసెంబ్లీ బికాజ్ it is against the standards and traditional parliamentary practice followed in the parliament or in any assembly in India. అంటే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అనేది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వకూడదు. మీరు పార్లమెంట్ సాంప్రదాయాలకు అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము అటెండ్ కాము, మేము రాము, ఆ పీపీటీ ప్రజెంటేషన్ అసెంబ్లీకి మేము రాము అని రాలేదు కూడా ఆ రోజు వాళ్ళు రాసిన ఉత్తరం. ఇవాళ వాళ్ళే మళ్ళా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం తప్పు, ఇవాళ అధికారంలో ఉంటేనేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం కరెక్ట్. వీరి ద్వంద్వ ప్రమాణాలని దయచేసి తెలంగాణ సమాజం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. వారు బైకాట్ కూడా చేసినారు ఆ రోజు. అదే మేము వీళ్ళు ప్రభుత్వం మాకు బీఏసీలో చెప్పినారు, వాళ్ళు మేము పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పినారు. అప్పుడు మేము బీఏసీలో అడిగినాం, అయ్యా మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తే మా వైపు వాదన కూడా ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి హక్కు మాకుంటుంది, మాకు కూడా అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి అని బీఏసీలో హరీష్ రావు గారు నేను ఇద్దరం రిక్వెస్ట్ చేసినాం స్పీకర్ గారు. అప్పుడు మేము ఇయ్యము అని చెప్పినారు, మీకు ఇయ్యము అని ఎల్ఏ మినిస్టర్ గారు భట్టి విక్రమార్క గారు చెప్పినారు. మేము స్పీకర్ గారికి లిఖితపూర్వకంగా కూడా వారికి ఇచ్చినాం. ఒకవేళ మీరు అధికార పక్షానికి ప్రభుత్వానికి పాలమూరు రంగారెడ్డి లేదు కృష్ణానది జలాల మీద పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా మేము ప్రజలకు నిజాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ వాదనే ప్రజల్లోకి పోతుంది, మా వాదన కూడా మేము ప్రజల్లో చెప్పుకోవాల్సిన బాధ్యత హక్కు మాకు ఉన్నది. కాబట్టి మాకు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము స్పీకర్ గారికి 29/12/2025 29వ తారీఖు నాడు మేము లిఖితపూర్వకంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం మేము వారికి అడగడం జరిగింది. అయితే మేము అట్లా అనలేదు, వాళ్ళు పీపీటీ ఇవ్వడం తప్పు అని మేము అనలేదు. కాంగ్రెస్ పార్టీ అన్నది ఆ రోజు పీపీటీ ఇవ్వడం తప్పు, అది సాంప్రదాయాల విరుద్ధం, పార్లమెంటరీ ప్రాక్టీస్ కాదు, రాజ్యాంగ విరుద్ధం, ఇవన్నీ మాటలు మాట్లాడారు. అప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ టీడీపీకి
తరఫున ఆయన కూడా అదే మాట్లాడింది. ఆయన కూడా అప్పుడు మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విరుద్ధం, వాళ్ళకే ఎట్లు ఇస్తారు, 120 మంది శాసనసభ్యులకు సమాన హక్కులు ఉంటే మాకు కూడా ఇవ్వాలన్నమాట మాట్లాడిండు. వీళ్ళేమో బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మెయిన్గా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీపీటీ ఇస్తూ ఉన్నాడు. ఇవాళ ఎవరైతే పీపీటీ అసెంబ్లీలో ఇస్తున్నాడో ఆయననే ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం అని లెటర్ రాసినాడు స్పీకర్ గారికి. కానీ మేము అట్లా అంటలేం. ఇవ్వండి, మీరు పీపీటీ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి, ప్రజలకు చెప్పండి, కానీ మా వాదన కూడా చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి మేము స్పీకర్ గారిని కోరినాం. ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా, దయచేసి గమనించండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మేము స్పీకర్ గారి యొక్క పక్షపాత వైఖరికి నిరసనగా, ముఖ్యమంత్రి గారి యొక్క జగుత్సాకరమైనటువంటి వాడినటువంటి పదాలకు నిరసనగా ప్రధాన ప్రతిపక్ష సభ్యులైనటువంటి మాకు